నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, జెమ్ స్టోన్స్ డెఫినెట్ గా నమ్మి గనక ధరిస్తే మ్యాజిక్ ని ఖచ్చితంగా చేస్తాం. అవును, ఎందుకంటే ఇది ప్రకృతి అందించినటువంటి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి వరం అని ఖచ్చితంగా అవునవచ్చు. నిజంగా చాలా మంది కొట్టిపారేస్తుంటారు, రంగురాళ్ళని పెట్టుకోవడం ఏంటి, వాటిని నమ్మటం ఏంటి అని. ఎవరి నమ్మకం వాళ్ళది. అవును. ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అందరూ అట్లా అంటారు, కానీ జెమ్ స్టోన్ అనేది వాళ్ళ జాతక రీతిగా కరెక్ట్ స్టోన్ పెట్టుకున్నారు అనుకోండి, అది చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఒక జెమ్ స్టోన్ పెట్టుకుని కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అది అప్పుడు వర్తిస్తుంది అనేది నిజం కదా. కొంతమంది డైమండ్స్ పడవు. అవునమ్మా. అయితే మనం ఏంటంటే ఇది వచ్చి ఒక స్టోన్ ఎంత ఫలితం ఇస్తుంది అంటే ఇస్తుంది. మీరు చెప్పినట్టుగా ఇది వచ్చి న్యాచురల్ గా మనకు దేవుడు ఇచ్చింది అది. బట్ ఆ జెమ్ స్టోన్ అనేది ఒక్కొక్క జాతక రీతిగా ఈ గ్రహాలు సంబంధించింది మనకి ఎట్లా చూపించాడంటే, అసలు ఇదన్నీ మనం ఫాలో అవుతున్నప్పుడే మనకు అర్థమైతే. ఇప్పుడు వేసి పెట్టుకున్న వాళ్ళకి, ఇప్పుడు మీరు జెమ్ స్టోన్ పెట్టుకున్నారు, నేను అసలు హాయిగా పెట్టుకుంటా, విపరీతమైన నమ్మకంతో పెట్టుకుంటా. అవును. అసలు పెట్టుకున్న వాళ్ళు ఏమైతుందంటే, పెట్టుకుని చాలా మంచిగా అయింది, వాళ్ళు నమ్ముతారు అసలు. అయితే ఇది వచ్చి మనం ఎట్లా అంటే ప్రాపర్ గా జెమ్ స్టోన్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎలా తెలుస్తుంది మేడం? ఇప్పుడు కొంతమందికి జాతకం ఉండదు కదా, దీని సపోర్ట్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అసలు శని సంబంధించిన స్టోన్ కానీ లేకపోతే రాగు సంబంధించిన స్టోన్ కానీ పెట్టుకోకూడదు. ఎందుకంటే వెళ్ళకూడదు వాటి జోలికి. అంటే చాలా పవర్ఫుల్. అది ఒకవేళ వాళ్ళ రాశికి, వాళ్ళ లగ్నానికి అది ఒకవేళ సెట్ అయి ఉంటే పర్వాలేదు. జనరల్ గా ఏందంటే మనం వచ్చి అసలు గోమేదకం అసలు ఏంటంటే రాగు సంబంధించింది, అంతే తొందరగా పెట్టుకోకూడదు. అట్లానే శని కూడా అంతే, ఇంద్రనీలం. ఇప్పుడు కొన్ని జాతకాలకు చూడండి, ఆ ఇంద్రనీలం అంటే ఇంద్ర లాంటి యోగం వస్తుంది. సో దానికి ఆయనకు ఆ ఇంద్రనీలం అని పేరు పెట్టారు. మామూలు నీలం కూడా ఉంది, మయూరి నీలం ఉంటుంది. అవును. కానీ ఏంటంటే అందులో ఇంద్రనీలం చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా ఇంద్రనీలమే. అయితే శని బాగున్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అసలు కొంతమంది శని బాలేరండి పెట్టేసుకుంటా స్టోన్ అని అనుకుంటారు, మీరు ఎలా చూస్తారు? అసలు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ శని వగ్రమై ఉంటానో లేకపోతే మాంది గ్రహం ఉంటానో వాళ్ళకి అసలు పెట్టుకోకూడదు. అసలు జాతకంలో వాళ్ళకి వచ్చి శని ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నీలం, ఇంద్రనీలం పెట్టుకోవడం మంచిది. నేను మయూరు నీలమో మామూలు నీలం అస్సలే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే పెట్టినా యూస్ లేనదాన్ని వేస్ట్ గా దానికి ఖర్చు పెట్టి కొనుక్కోవడం ఎందుకు. బట్ ఇంద్రనీలం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ అంతకంత మంచి ఫలితం కూడా ఉంటుంది దానివల్ల. సో మనం ఇది పెట్టిన తర్వాతలోంచి కూడా చూడండి, అసలు నిజంగా చెప్పాలంటే ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది నేను పెట్టి. అసలు అంత మంచి రిజల్ట్ అంటే అంత బాగుంటుంది. అసలు ఇవన్నీ ఎందుకంటే చెప్తున్నా, ఒక శని లాగా ఒక రాజ్య యోగం ఇచ్చే గ్రహం వేరే ఏది లేదనే చెప్పవచ్చు. 100%. ఓకేనా. శని అంత మంచోడు కూడా ఆయన, అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు ఎట్లా శివుడు బోలా శంకరుడు అని అంటామో వెంటనే మంచి ఫలితం ఇస్తాడో, అలానే శని కూడా మంచిది చేస్తాడు. కానీ ఏంటంటే శని గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, భయం కాదు అసలు. అయితే ఆయన ఏంటంటే ఆయన ఒక స్వభావం ఏంటంటే స్లోగా వెళ్తాడు ఒకటి. రెండోది ఏంటంటే ఆయన వచ్చి అసలు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీకు తెలుసు అంటే తిరునల్లారు అని చెప్తాం, నల చక్రవర్తి అంటే రాజు, ఆయన కూడా శని వల్ల బాధపడారనే ఉంటుంది. శివుడే బాధపడ్డాడు, దాక్కోవాల్సి వచ్చింది. అవును, అసలు అవును. శివుడు అన్ని దేవుళ్ళే కూడా అసలు చెప్పాలంటే గోచార శని చాలా పెద్ద సమస్య ఇస్తుంది. అందుకే ఏళ్ళ శని అంటేనే చాలా భయపడతారు. ఏళ్ళ శని అంటేనే అసలు ఎక్కువ భయం ఉంటూ ఉంటుంది. అంటే నేను శని గురించి ఇంత ముందుగా కథలు కూడా చెప్పున్నాను, బట్ ఈ జెమ్ స్టోన్ గురించి మాట్లాడుతూ ఆ కథ కూడా చెప్తాము. జనరల్ గా శని వచ్చి ఏం చేస్తాడంటే అసలు అందరినీ పడుతూ వచ్చిండు. ఒక్కసారి ఆంజనేయ స్వామిని పట్టే టైం వచ్చింది. ఆయన వచ్చి ఏమైతుందంటే అప్పుడు లంకకు వెళ్లే పనిలో ఉన్నాడు ఆయన, బిజీగా ఉన్నాడు ఆయన. అప్పుడు వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర శని చెప్తున్నాడు, అసలు నేను ఇప్పుడు నేను పట్టాలి, టైం వచ్చింది అట్లని. దానికి ఆంజనేయ స్వామి సర్లే ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను చెప్తాను, అప్పుడు నువ్వు పట్టు అని చెప్పి. ఎందుకంటే అప్పుడు బాలం పెడుతున్న బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఆ స్టోన్ ఒకటొకటిగా ఇక్కడ పెట్టి తీసి మోసుకుని పోయి అక్కడ పెట్టేసి వస్తాడు ఆయన కదా, స్వామి వారు ఆంజనేయ స్వామి.
ఆ టైం చూసి ఏం చేస్తాడంటే ఆంజనేయ స్వామి ఒక్క చిన్న నిబంధన, ఏం లేదు నువ్వు షోల్డర్ మీద వచ్చి కూర్చోని అంటాడు ఆయన. సో అప్పుడు ఏం చేస్తాడంటే శని వచ్చి షోల్డర్ మీద కూర్చున్నప్పుడు ఒక్కొక్క బండరాయిగా తీసి పెట్టుకుని ఉంటే ఈయనని బాధ పెడతాం అనుకుంటే నాకు బాధ వచ్చింది ఏంది అబ్బా ఆంజనేయ స్వామితో పెట్టుకోకూడదని పారైపోతాడు ఆయన. ఎప్పుడైనా కూడా చూడండి శని దోషం ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని బాగానే మొక్కుతారు. సో మన ఈ జెమ్ స్టోన్ విషయం గురించి చూస్తున్నాం. మంచి అతనే శని అయితే కానీ దేవుళ్ళైనా కానీ పట్టడం అనేది తప్పదు అసలు కదా. సరే ఇంకో విషయం కూడా చూడండి, అందరిని పట్టిండు. అలానే స్వామి వారు కృష్ణుడి దగ్గర కూడా వస్తాడు. కృష్ణుడి దగ్గర వచ్చినప్పుడు ఆయన ఏం రాపోయాడు శని తెలిసిపోయింది ఆయనకు ముందుగానే. చాలా హుషారుగా ఏం చేసిండు అంటే ఒక చిన్న జల్లపురుకు లాగా అంటే డ్రైనేజ్ లో ఇట్లా వెళ్ళిపోతున్నాడు అనమాట. తర్వాత కొంచెంసేపు గడియలంతా అయిన తర్వాత మళ్ళీ బయట వస్తాడు. వచ్చిన తర్వాత శనీశ్వరుడి దగ్గర చూసి నవ్వుకుంటూ చెప్తుండు కృష్ణ పరమాత్మ, చూసావా శని నువ్వు వచ్చే ముందుగా నేను వెళ్ళి దాక్కున్నా అట్లానంటే ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు ఎంత పెద్ద దేవుడు అసలు నిజంగా అక్కడ నేను ఎప్పుడో పడ్డాను తెలుసునా అని అంటుండు. ఎందుకంటే ఒక ఆయన పట్టేసిండు అసలు నిజంగా. తర్వాత ఆయన బయట వచ్చినప్పుడు ఈయన అంటున్నాడు నేను అన్ని అసలు నువ్వు కనిపెట్టలేదు ఆయన అంటున్నాడు, కానీ నిజంగా ఆయన పట్టేసిండు అంత ముందుగానే. బట్ దేవుడు అయినా కానీ శనికి వచ్చి ఏమైతుందంటే తన టైమింగ్ ప్రకారం తను వచ్చి ఏంటంటే ఒక నీతి అంటే మనం ఏమంటారు న్యాయం అవన్నీ అంటే తెలుగులో ఏం చెప్తారో తెలియదు, న్యాయంగా వెళ్తాడు ఆయన శని గురించి చెప్పాలి అంటే. సో అట్లా ఏమైతుందంటే తను ఇప్పుడు వచ్చి యమధర్మరాజు అని అంటారు. ఆ ధర్మం తప్పకుండా చేసేది యముడు కూడా, అంటే వీళ్ళ బ్రదరే కదా. ఈయన అంతే, ఈయన కూడా అంతే. ఎందుకంటే పూర్వ జన్మ కర్మ ప్రకారం ఇప్పుడు కష్టాలు ఇవ్వకపోతే ఒక జను తప్పు చేశారంటే ఆ భయం అనేది ఉంటేనే కదా మళ్ళీ వేరే తప్పులు చేయకుండా ఉంటారు. సో దానివల్ల ఆయన చేసి ఆయన కష్టం ఇస్తాడు. సో ఇది ఎందుకంటే ప్రతి ఒక్క జనులు కూడా జెమ్ స్టోన్ విషయంలో మనం ఎలా పెట్టుకుంటాం, ఒరిజినల్ స్టోన్ మంచిదా లేదా, ఒకవేళ అది శని గ్రహంది నెగిటివ్ గా ఉండి పెట్టుకుంటే కష్టాలు ఇస్తాడు శని కూడా. బట్ మంచి చేసేది మంచి పొజిషన్ కు తీసుకెళ్తాడు, కానీ మనం రాంగ్ అయిన స్టోన్ పెట్టుకోకూడదు. మన లగ్నాల వారిగా కూడా మనం ఏమైనా జాతరత్నాలు పెట్టుకోవచ్చా మేడం? పెట్టుకోవచ్చు. మేష లగ్నం వాళ్ళు ఏది పెట్టుకోవచ్చు? మేష లగ్నానికి సూర్యుడు యోగ కారకుడు, అంటే మన కెంపు పెట్టుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం వచ్చి సెకండ్ స్టోన్ వచ్చి ఏంటంటే గురుడు సంబంధించిన కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. వృషభం వాళ్ళ మేష లగ్నానికి 2 స్టోన్లు పెట్టవచ్చు. ఒకటి కెంపు ఇంకోటి కనక పుష్యరాగం. ఈ 2 పెట్టుకోవచ్చు. ఎందుకంటే బాక్యాధిపతి ఆయన. సో 12th లార్డ్ అయినా కానీ వ్యయం సంబంధించిన గ్రహం కూడా అయినా కానీ ఉన్న 9th హౌస్ వచ్చి తనకు సంబంధించింది. ఎప్పుడైనా జాబ్ లేదనే వాళ్ళు కూడా మేష లగ్నంలో పుట్టిన వాళ్ళు ఒకవేళ గురువు అయితే వాళ్ళకి అసలు జాతకంలో వగ్రం లేకుండా ఉన్నారా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అవి కాకుండా శత్రువు లేకపోతే పెట్టేసుకోవచ్చు. రిషభం అయితే వాళ్ళకి ఏంటంటే ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. తర్వాత డైమండ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 స్టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. అదే రిషభ లగ్నానికి వాళ్ళకి శని యోగకారకుడు ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు శనికి సంబంధించిన ఇంద్రనీలం పెట్టుకోవచ్చు. మిథునం వాళ్ళకి ఏంటంటే డైమండ్ పెట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళకి ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. సో ఇంకొకటి ముత్యం కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ లార్డ్ ధనస్థానం చంద్రుడు అవుతాడు. సో ఒకవేళ ఆ చంద్రుడు చాలా బాగుంటే పెట్టేసుకోవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మిథున లగ్నానికి సెకండ్ లార్డ్ చంద్రుడు ఒకవేళ 12లో అస్తమించి ఉన్నప్పుడు ఏమైతుందంటే ఉచ్చ స్థితిలోనే ఉంది చంద్రుడు అని అంటారు, కానీ అస్తమం అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మిథున లగ్నంలో పుట్టారు, ధనస్థానం ఏదైతుంది కర్కాటకం అవుతుంది. ఆ చంద్రుడు 12th కి వెళ్ళిపోతాడు. 12th లో రిషభంలో ఏమైతాడు ఉచ్చ స్థానంలో ఉంటాడు, కానీ అస్తమం. ఎలా అస్తమం అంటే 12th లో అసలు అస్తమించి ఉన్నాడు. అస్తమం అప్పుడు ఏమైతుంది ఫలితం ఇవ్వదు కదా. చాలా మంది ఇట్లా ఒట్టి ఓవరాల్ గా చూసేటప్పుడు ఏమంటారు చాలా బాగుంది చంద్రుడు కదా, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది, వాళ్ళకి వర్తించదు అది. ఒకవేళ మిథునం వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి 12th లో చంద్రుడు ఉంటే వర్తిస్తుంది. అవును, కర్కాటకం వాళ్ళకి వర్తిస్తుంది. 11th హౌస్ లో వెళ్ళిపోతున్నావు, చాలా బాగుంటారు. అట్లా ఉంటది. ఇంటర్నల్ గా ఎన్ని ఉంటాయో అసలు మీరు చెప్పాలంటే నిజంగా అంత ఫుల్ నేను అది ప్రాపర్ గా చూసే చెప్తాను జాతకం ఇలా ఉంటుందని. ఇప్పుడు కర్కాటకం వాళ్ళకి ఏంటంటే యోగకారకుడు గురు, తర్వాత కుజుడు, నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు కూడా లగ్నం అంటే లగ్నకారకుడు కూడా. అప్పుడు ముత్యం పెట్టుకోవచ్చు, కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు, కుజుడు సంబంధించిన పగడం పెట్టుకోవచ్చు, అవి కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే
వాళ్ళ జాతక పరంగా అనలైజ్ చేసి అది కూడా ఏంది వాళ్ళకి ఆ జాతకంలో ఏందంటే వాళ్ళకి ఒకవేళ ఈ స్టోన్ కూడా పెట్టేది టైమింగ్ ఒకటి ఉంటది, ఫింగర్స్ ఏ ఫింగర్ లో పెట్టుకోవాలి అట్లా అనేది కూడా ఉంటుంది. చూసుకోవాలి. సింహం వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు? సింహం అంటేనే మీకు తెలిసే ఉంటుంది అసలు కెంపు మేజర్ గా. తర్వాత ఏంటంటే వాళ్ళ జాతకంలో అసలు కుజుడికి సంబంధించిన పగడం. సో ఈ రెండు పెట్టేసుకోవచ్చు. ఈ రెండు చాలా బాగా కలిసి వస్తాయి వాళ్ళకి. కన్యా వాళ్ళకి ఏంటంటే అసలు అంటే వాళ్ళకి వచ్చే జాతక పరంగా ఎమరాల్డ్ తర్వాత డైమండ్ పెట్టుకోవచ్చు. తులా రాశికి అసలు చెప్పాలంటే అసలు ఎక్కువ మందిలో ఏంటంటే ఎక్కువ తులారాశి వాళ్ళు మేజర్ గా ఎమరాల్డే పెట్టుకుంటారు. నెక్స్ట్ ముత్యం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే తులా లగ్నానికి జనరల్ గా ఏంటంటే యోగకారకుడు బుధుడు ఒకటి, చంద్రుడు ఒకటి. ఓకేనా, అంటే 9వ స్థానం అనేది అక్కడ బుధుడు సంబంధించింది. తర్వాత అక్కడ జాతక పరంగా 10వ స్థానం చంద్రుడు. సో అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ చక్రం ప్రకారము వాళ్ళకి అది చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ముత్యము ఎమరాల్డ్. ఇక వృశ్చికం వాళ్ళకి ఏమైతుందంటే జాతకంలో వాళ్ళకి వచ్చి చాలా మంచి ఫలితం ఇచ్చేది గురువు ఒకటి, తర్వాత సూర్యుడు ఒకటి. సో అప్పుడు కనక పుష్య రాగం, తర్వాత కెంపు. సో ఈ రెండుని పెట్టేసుకోవచ్చు. పగడం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమందిగా సెట్ అవుతుంది. అది ఎందుకంటే వాళ్ళ జాతక పరంగా కొన్ని జాతకంలో బాగా లేకుండా ఉంటే అప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి పగడం సెట్ అవ్వదు. ధనుసు రాశి వాళ్ళకి చెప్పాలంటే అసలు వాళ్ళకి కనక పుష్య రాగం ఫస్ట్, సెకండ్ వచ్చి పగడం. ఎందుకంటే యోగ కారకుడు కుజుడు, తర్వాత లగ్న కారకుడు గురు. సో అవి రెండు. అవి కాకుండా వాళ్ళకి ఇంకొక జెమ్ స్టోన్ ఏంటంటే ధనురాశికి అసలు రూబీ అంటే కెంపు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి భాగ్యాధిపతి అవుతాడు ఆయన సూర్యుడు, దాని వల్ల పెట్టుకోవచ్చు. ఇక మకరం యాక్చువల్ గా మకర రాశికి అధిపతి శని గురించి మనం చాలా విషయాలు చెప్పేసుకున్నాం అసలు. అయితే వాళ్ళకి ఏంటంటే డైమండ్ పెట్టవచ్చము. నెక్స్ట్ ఏంటంటే ఎమరాల్డ్ పెట్టవచ్చు. ఎందుకంటే రెండునే భాగ్యాధిపతి ఒకటి, జీవన స్థానాధిపతి ఒకటి వాళ్ళ జాతక పరంగా. అది చాలా మంచి ఫలితం ఇస్తుంది. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, మకర లగ్నానికి ఏంటంటే 6th లార్డ్ బుధుడు కదా, బట్ ఆయన శత్రు ప్లేస్ కదా అట్లా అనేసి. బట్ అట్లా కాదు, యోగ కారకుడే అవుతాడు. అలా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కుంభం కూడా శని ఇల్లే. అవును, వాళ్ళకి ఏమైతుందంటే ఎక్కువ వాళ్ళకి వచ్చి ఎమరాల్డ్ పెట్టుకోవద్దు. ఎందుకు అట్లానంటే కుంభానికి అష్టమాధిపతి అవుతాడు, అప్పుడు చాలా పవర్ఫుల్ కదా అష్టమ స్థానం అంటే, అందుకే వద్దని చెప్తాను. అయితే డైమండ్ పెట్టుకోమంటాను వాళ్ళకి. సో మేజర్ గా డైమండ్ ఒకటే సెట్ అవుతుంది. ఒకవేళ కుంభరాశి వాళ్ళకి శని దశ నడుస్తుంది, వాళ్ళకి ఒకవేళ జాతక పరంగా శని మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే ఒకవేళ వాళ్ళకి నెగిటివ్ వగ్రం కాకుండా ప్లస్ మాంది గ్రహం అవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే శనికి సంబంధించిన స్టోన్ అంటే ఇంద్రనీలం పెట్టేసుకోవచ్చు. ఇక మీనం ఓకే, మీన రాశి వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి కూడా మనం చూసామంటే మీన లగ్నానికి యోగ కారకుడు ఎవరు అంటే కుజుడుదా, తర్వాత ఏందంటే గురు. ఓకేనా, బట్ ఇక్కడ ఏమైతుందంటే ఒకరికి చంద్రుడు సంబంధించిన స్టోన్ కూడా మనం సెలెక్ట్ చేస్తాం. ముత్యం కూడా పంచమ స్థానం కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే మానసిక బాధలు ఉండకూడదు. ఓవరాల్ గా అయితే ఈ స్టోన్స్ అయితే పనికొస్తాయి. అవును, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.